సించాన్ గాడు ఎప్పుడు అదో రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈసారి సించాన్ గాడికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అదేంటంటే సించాన్ గాడు డోరేమోన్ గాడిలా మారబోతున్నాడు. అండ్ దానికి డోరేమోన్ గాడు ఒప్పుకున్నాడు కూడా. ఇంకా ఊరిలో వీడు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అసలు సించాన్ గాడు ఏం చేస్తాడు డోరేమోన్ గాడిలా మారితే? పదండి చూసేద్దాం. అబ్బా చాలా బోర్ గా ఉందప్ప. నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది. ఏదైనా మంచి ఐడియా వస్తే బాగుంటుంది. అవును, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా నాకు కూడా ఏమైనా సూపర్ పవర్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేను ఎలాగైనా ఒక మంచి సూపర్ హీరోలా మారిపోవాలి. నాకు చాలా పవర్స్ కూడా ఉండాలి. ఎలా వస్తాయి అబ్బా అంత పవర్స్ నాకు? డోరేమోన్ గాడు ఉన్నాడు కదా, వాణ్ణి అడిగితే ఏదో ఒక పవర్ నాకు ఇస్తాడు. కాకపోతే నాకు అందరిలాగా ఉండాలని లేదు. నాకు చాలా డిఫరెంట్ గా ఉండాలని ఉంది. ఒకవేళ డోరేమోన్ గల్లా నేను మారిపోతే అబ్బా సూపర్ ఐడియా వచ్చింది. ఇదే మంచి ఐడియా. డోరేమోన్ గల్లా నేను మారిపోతాను. అప్పుడు ఆ పాకెట్ తో నేను ఈ ఊరిని ఒక ఆట ఆడుకుంటా. పద డోరేమోన్ గారి దగ్గరికి వెళ్దాం. అరే మోటు అంకుల్ ఏదో కొత్త షాప్ పెట్టినట్టున్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. మోటు అంకుల్ ఇక్కడ ఎక్కడో డోరా కేకుల షాప్ పెట్టారంట. నేను అక్కడికి వెళ్తే హాయిగా మోటు అంకుల్ దగ్గరికి వెళ్ళి డోరా కేకులు కొనుక్కుంటాను. సించాన్ నువ్వు కూడా వచ్చావేంటి ఇక్కడికి? డోరేమోన్ ఏంట్రా డోరా కేకులు కొనుక్కోడానికి వచ్చావా? అవును సించాన్, డోరా కేకులు కొనుక్కోడానికి వచ్చాను. డోరేమోన్ గా నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. అది నీకు చెప్పానంటే ఆశ్చర్యపోతావు. ఎవ్వరికి రాని ఐడియాస్ అన్ని నాకే వస్తాయి. తెలుసు కదా మన సించాన్ గడి ఏది చేసినా విచిత్రంగానే ఉంటుంది. అబ్బా ఈ సించాన్ గడికి మళ్ళీ ఏం వచ్చినాయి ఐడియాస్? ఈసారి నన్ను చంపుకు తినేస్తున్నాడు. ఈసారి ఏం పెద్ద ప్లాన్ వేసాడు? అరే డోరేమోన్ గా ఏదో ఆలోచిస్తున్నావేడి? నా మాట విను. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. అది నీకు చెప్పడానికి వచ్చాను. ఏంటి సించాన్ అది? నాకు నీలా మారాలనుందిరా. అచ్చు నీలాగే. అప్పుడు నేను సూపర్ హీరో అయిపోవచ్చు. నీ దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, దాంట్లో యూజ్ చేసుకుని నేను పెద్ద సూపర్ మ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా, డోరేమోన్ సించాన్ మ్యాన్ లా మారదాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా నీ దగ్గర అలాంటివి? అబ్బో వీడు పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పుడు వీడికి నేను అలాంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయని చెప్తే ఏం చేస్తాడో ఏమో. లేవని చెప్పేద్దాం ఒక సేఫ్ సైడ్ కి. సించాన్ నా దగ్గర అలాంటి గ్యాడ్జెట్స్ ఏమీ లేవు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నేను డోరా కేకులు కొనుక్కోవడానికి వచ్చాను. డోరేమోన్ గా నాకు అర్థమైందా నీ దగ్గర ఉంది అని. మర్యాదగా ఇస్తే బాగుంటుంది. లేకపోతే నీ పాకెట్ లోకి నేను దూరి నా జేబులో ఉండే ఎలక పిల్లని నీ పాకెట్ లో వేస్తా. ఏమంటావ్? అమ్మ బాబాయ్ ఏంటి ఇలా ఫిట్టింగ్ పెట్టాడు? సరే ఎందుకులే వీడితోనే ఇచ్చేద్దాం. సరే సించాన్ నీకైతే గ్యాడ్జెట్ ఇస్తాను. అలా రా దారికి. సించాన్ ఉండు తీస్తున్నాను. క్లౌన్ టు క్లౌన్. సించాన్ ఇది మనం యూజ్ చేసామంటే నీలా నేను మారిపోవచ్చు, నువ్వు నాలా మారిపోవచ్చు. ఈ బాల్ ని పట్టుకుని నా మీద ఇసురు. అప్పుడు మనం ఇద్దరం ఎక్స్చేంజ్ చేద్దాం. దానికన్నా ముందు నువ్వు అక్కడ ఉండే బటన్ ని ఆన్ చెయ్యాలి. ఆన్ చేసి నువ్వు ఎవరి మీదకి ఇసురుతున్నావో ముందే చెప్పు. అప్పుడు నువ్వు వాళ్ళ మారుతావు. అబ్బా డోరేమోన్ గా సూపర్ చేసావురా. సరే ఉండు, ఇప్పుడు ఈ బాల్ ని మీదకి వేస్తాను. దానికన్నా ముందు మంత్రం చదవాలి కదా. నేను డోరేమోన్ గాళ్ళ మారిపోవాలి. అచ్చు వాళ్ళనే ఉండాలి. అబ్బా ఏంటి నా చేతిలో అన్ని మారిపోయినాయి. అచ్చు నేను డోరేమోన్ గాళ్ళలోనే ఉన్నాను. అరే డోరేమోన్ నేను ఎలా మారిపోయినా చూడరా. అబ్బా సూపర్ ఉంది. అరే నాకు పాకెట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ పాకెట్ తో మనం చేసే జలసాల వేరు. సరే ఇప్పుడు నేనైతే కిక్కనకి ఇంకా హీమవరికి నా డ్రెస్ మొత్తం వాళ్ళకి మారిపోయిందని చెప్పాలి కదా. వెంటనే వెళ్ళాలి ఇప్పుడు. సించాన్ ఏం గోల చేయకురా. నార్మల్ గా ఉండడానికి ప్రయత్నించు. వీడిని చూసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. హేమవరి పొద్దున్నుంచిన సించాన్ గాడు ఎక్కడ కనిపించట్లేదేంటి? నీకేమైనా చెప్పాడా బయటికి వెళ్తున్నానని? లేదు కిక్కనయ్య నాకేం చెప్పలేదు. సించాన్ గడు వచ్చేస్తాడులే. అదిగో వచ్చేసాడు. మనం మాట్లాడుకుంటున్నామో లేదో వెంటనే సించాన్ గడు వచ్చాడు. కానీ వీడు సించాన్ గల్లా లేడు. అరే ఎవరు నువ్వు? అరే బాబు ఎవడ్రా నువ్వు? ఎలా ఉన్నావు? సించాన్ గడు మొహం ఉంది కానీ కింద అంతా డోరేమోన్ గడ్లో ఉన్నావు. నువ్వు ఎవడ్రా నువ్వు? అరే కిక్కనయ్య నేనురా సించాన్ గాని. మొత్తం మారిపోయాను. నాకు తెలుసు మీరు బాగా షాక్ అవుతారని. ఎందుకంటే నేను ఇప్పుడు డోరేమోన్ ఇంకా సించాన్ రెండు కలిపితే ఉండేది సించాన్ డోరేమోన్ హీరో. ఏంట్రా సించాన్ ఎలా ఎందుకు మారిపోయావు? నువ్వు మామూలుగానే బాగుంటావు కదా. అరే కిక్కనయ్య ఉండు, నా దగ్గర ఇప్పుడు చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీటితో హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఈ సిటీనంతా నేనే కాపాడతాను. మన ఊర్లోకి ఏ దొంగ రాలేడు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు డోరేమోన్ కూడా పాకెట్ ఉంది. ఈ పాకెట్ తో మనల్ని ఎవడు ఏం చేయగలడు?
సెంచాన్ అదంతా పర్లేదురా, అది డోరేమోన్ గడి దగ్గర ఉంటేనే బెస్ట్. నీ దగ్గర ఉందంటే నువ్వు ఏదో ఒక సమస్యను తీసుకుని వస్తూనే ఉంటావు. దేంట్లో ఇరికిస్తావు కూడా మాకు తెలీదు. ప్లీజ్ మామూలుగా మారిపోరా. అరే కిక్కనయ్య ఫుండు వీడు ఇలాగే చూడడానికి చాలా బాగున్నాడు. అండ్ ఆ డోరేమోన్ గడు మనకి ఎప్పుడు అడిగిన గ్యాడ్జెట్స్ ఇవ్వడు, కానీ ఇప్పుడు షిన్చాన్ గడి దగ్గర ఉంది కాబట్టి మనకు కావాల్సిన గ్యాడ్జెట్స్ అన్ని తీసుకోవచ్చు. కరెక్ట్ గా చెప్పావు హ్యూమవరి, నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు నన్ను. సరే మీతో టైం వేస్ట్ చేయండి నేను ఇంకా. అరే కిక్కనయ్య నువ్వు మాత్రం మారాలి, నన్ను యూజ్ చేసుకో అన్నయ్య. ఈ షిన్చాన్ గాడు ఇంకా ఎన్ని దారుణాలు చేస్తాడో. సరే కిక్కనయ్య నేను సుజుకా దగ్గరికి వెళ్తున్నాను. సుజుకా కూడా చూపించాలి కదా మనం ఎలా మారిపోయామో. అబ్బా చాలా టైం అయిపోతుంది. నోబితా గారు వస్తానన్నాడు కదా టీ పార్టీకి, ఇంకా రాలేదేంటి? నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈ నోబితా ఎప్పుడు ఇలాగే చేస్తా ఉంటాడు. నేను ఎప్పుడు ఏ పని చెప్పినా తొందరగానే చేయడు. అసలు వీడిని నేను అసలు పట్టించుకోకూడదు. షిన్చాన్ అది నువ్వేనా? అలా ఉన్నావేంటి? డోరేమోన్ గాడు షిన్చాన్ గాడు కలిపితే ఎలా ఉంటారో అలా ఉన్నావేంటి నువ్వు? ఏంటి సుజుకా చూసి భయపడ్డావా ఏంటి? నేనే షిన్చాన్ గాని. ఇంకా నోబితా గడు నుంచి ఆలోచిస్తున్నావా? వాడు ఇంక ఎప్పటికీ రాలేడులే. వాడొక వేస్ట్ గాడు. వాడు ఎప్పుడు లేట్ గానే ఉంటాడు. వాడొక సోమరిపోతు. షిన్చాన్ కానీ నువ్వేంటి ఇలా మారిపోయావు? కొన్ని రోజులు నేను డోరేమోన్ గడిలో ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సూపర్ హీరో అవ్వాలి కదా. ఎన్ని రోజులని ఇలాగా అల్లరి చేస్తూ బతుకుతాను. కొన్ని రోజులు మన సిటీని కాపాడాలి కదా, అందుకని మారిపోయాను నేను షిన్చాన్ డోరేమోన్ హీరో లాగా. అబ్బా షిన్చాన్ నువ్వు చాలా బాగా ఉన్నావు. ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు చాలా గ్యాడ్జెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నిన్ను అడిగితే చాలు, నువ్వు ఏ గ్యాడ్జెట్ అయినా నాకు ఇస్తావు కదా షిన్చాన్? అవును సుజుకా, నువ్వు ఏ గ్యాడ్జెట్ అయినా అడుగు, నీ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను నోబితాను అనుకున్నావు ఏంటి ఎప్పుడు లేట్ గా రావడానికి? అవును షిన్చాన్, నోబితా ఎప్పుడు లేట్ గానే వస్తాడు. నోబితాతో టీ పార్టీ చేసుకుందాం అనుకున్నాను, కానీ వాడు ఇప్పటికే రాలేదు. సరే షిన్చాన్ మనిద్దరం కలిసి కొంచెంసేపు టీ పార్టీ చేసుకుందాం. సుజుకా నేను రెడీ. అరే వీడేంటి సుజుకాతో టీ పార్టీ చేసుకుంటున్నాడు? నాకు ఎంత కోపం వస్తుందంటే ఈ షిన్చాన్ గాడేంటి ఎలా మారిపోయాడు? వీడిని సుజుకాని లైన్ లో పెడతావరా? నీకు చెప్తానరా నీకు నేను. నీ పని జియాన్ సునియోగాలతో చెప్తేనే నీకు బాగా తిక్క తీరుస్తారా. ఉండరా వాళ్ళతో చెప్తాను నేను. షిన్చాన్ గాడు డోరేమోన్ గడిలో మారిపోయాడు. ఇంకా వీడు చేసే వేషాలు చూశారు కదా, ఇంకా రోజు ఇలాంటి వేషాలే వేద్దాం అనుకుని ప్లాన్ వేశాడు. కానీ అక్కడ నోబితా గడు మొత్తం చూసేశాడు. సుజుకాతో టీ పార్టీ జరుగుతున్నప్పుడు ఇంకా జియాన్ సునియోగ్ కూడా చెప్తానంటున్నాడు. అసలు రేపు ఏం జరుగుతుందో ఎపిసోడ్ 2 రేపే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.